శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సూర్యదేవాయ నమో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీరందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు కూడా ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందామండి. అందులో ముఖ్యంగా రథసప్తమి 4వ తారీఖున వస్తోంది, 4th ఫిబ్రవరి 4. సో ఆ రోజు మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చిన్నపాటిగా మంచి బ్రహ్మాండంగా అరుణ పారణము, సూర్య భగవాన్ యొక్క పారణము, సూర్య కవచము, సూర్యాష్టకాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తున్నాం. మీకు చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మీ గోత్రనామాలు, మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే సరిపోతుందండి. చాలా తక్కువ రుసుముతోటి 1116 తీసుకుంటున్నాము. చాలామందికి అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే డైరెక్ట్గా వచ్చి పాల్గొనడానికి వీలుండదు. మన ఇంట్లోనే, మన గృహంలోనే చాలా తక్కువ మందితో చేస్తున్నాము. కానీ తక్కువ మందితో అంటే మన సరిపడే వాళ్ళకి చేస్తున్నాము. అందరికి కూడా వీడియో కూడా మనం పంపిస్తాము. వీడియోలో కూడా మీరు చూడొచ్చు. వీడియో అప్లోడ్ కూడా చేస్తాము. మీరు తప్పకుండా చేయించుకోండి. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఎటువంటి ఉద్యోగాలు రాని వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళకు కాని వాళ్ళకి కానీ, కోర్టు కేసులో ఉన్న వాళ్ళకి కానీ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అంటే ఉద్యోగంలో బాగా పదోన్నతలు కలగడం కోసం సూర్యభగవాన్ ఆరాధన చాలా బాగా చేయాలి. పైగా రథసప్తమి మంగళవారము వస్తుంది కాబట్టి దాని ముందర షష్ఠి ఉంటుంది. షష్ఠి పూట నేను ఉపవాసం ఉండి మనం మంగళవారం రోజుని మనం రథసప్తమి పూట మనం చేస్తున్నామండి. తప్పకుండా మీరు కూడా మీ పేర్లు పంపించండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు పంపిస్తే నేను మీతో మాట్లాడతాను. మనం ప్రొసీజర్ అన్నీ కూడా మీకు చెప్తాను. కుంభరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది కదండి. ఎందుకంటే మీ రాశిలోనే శని ఉన్నాడు, రవి బుధులు ఉన్నారు. రవి బుధులు కుంభరాశిలో ఉంటే జనరల్గా డాక్టర్స్ అని అంటాం. సో మీ ఒక్కొక్కటి ఏంటంటే రవి బుధులు కారకత్వంలో రవి బుధులు ఉండి లగ్న సప్తమాధిపతులుగా రవి శనులు అయ్యారు కాబట్టి ఈ యోగం అంటే దగ్గర సంబంధాలు రావడము, వివాహ శుభకార్యాలు దగ్గర సంబంధాలు రావడము, వివాహాలకు సక్సెస్ అవ్వడము. కొద్దిగా లేట్ అవుతుంది తప్ప వివాహ శుభకార్యాలు జరుగుతాయి. పైగా సప్తమాధిపతి లగ్నంలో ఉంటే విదేశీ పర్యటన అంటాం కదా, విదేశాల్లో నివసించే భాగ్యం కూడా కలగడానికే అవకాశం ఉంటుంది. పైగా రవితో కలిసిన బుధుడితో ఉన్నాడు కాబట్టి ఇది ఏ నడిచే ప్రభావం కొద్ది తగ్గుముఖం పట్టి బాగుంటుందండి. శని రవులు కాంబినేషన్ కొద్దిగా సప్తమాధిపతిగా మీకు తప్పు కదా, మరి సప్తమాధిపతిగా దోషం శనితో కలిసినాడు కాబట్టి భార్యాభర్తల విషయంలో కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడము జరుగుతుంది. సప్తమ భావం చెప్పుకుందాం. పైగా ద్వితీయ భావంలో శుక్రుడు 4th హౌస్ లార్డ్, ద్వితీయంలో 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఫారిన్ యోగం. పైగా ద్వితీయంలో మీకు శుక్రుడు ఉన్నాడంటే, శుక్రుడితో కలిసి రాహు ఉన్నాడంటే యోగం కదండి. అంటే ఎక్కువగా ధనయోగాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఈ సినిమా రంగం అంటారు కదా, కళారంగం అంటారు కదా, కళారంగంలో అభివృద్ధి ఉంటుంది. అలాగే బంధువులు అంటే బాగా ప్రీతి ఉంటుంది. ధనయోగం బాగా కలగబోతుందండి. బాగా మీకు శుక్రుడు చాలా అద్భుతమైన యోగాలు ఇచ్చేవాడు కదా. 4th హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ అయ్యాడు కదండి. మీకు అద్భుతం. శుక్రుడు బాగా ద్వితీయ భావం ఉన్నాడంటే మీకు పైగా జలతత్వ రాశిలో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఫ్లైట్లు ఎక్కుతారు, ప్రయాణాలు చేస్తుంటారు. ధనయోగం బాగుంటుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది. గాయకులకు బాగా అనర్గళంగా పాడే శక్తి, పాటలు పాడే శక్తి బ్రహ్మాండంగా ఉండడము, అంటే ఉచ్చారణ అంటాం సరే, అది బాగా ఉండడము అద్భుతం కదండి. అంతేకాకుండా ఈ రవి బుధులు శుక్ర రాహువులు కారణం వల్లనే మీరు విదేశాలకు వెళ్ళడము, ప్రోగ్రామ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏదేమైనా గురుడు కూడా 4th భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే గురుడు 4th భావం ఉన్నాడంటే వాహన యోగాన్ని ఇవ్వడానికి, సంగీతంలో బాగా రాణించడానికి, కళారంగ అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. చదువులో బాగా రాణిస్తారు. మాతృప్రేమ ఎక్కువ మీ మాతృప్రేమ చాలా బాగుందండి. తల్లిగారికి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి. 4th భావం బాగుందంటే సంగీత సాధన, సంగీతంలో బాగా డెవలప్ అవ్వడము, విద్యార్థులకు బాగా రాణించడము, వ్యవసాయదారులకి పంటలో బాగా రాణించడము, సత్సంతాన యోగము, మంచి పుత్రులు, మంచి దేహవృద్ధి, మంచి యోగము కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
పంచమస్థానంలో కుజుడు తప్పు కదా. పంచమస్థానంలో కుజుడికి రెట్రగేషన్ అంటే సంతానం పుట్టే విషయంలో కొద్దిగా ఆలస్యం అవుతుంది అంతే. కొద్దిగా కుజుడు ప్రభావం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుండడము, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులు అక్కడ చెప్పుకుందాం. ఎందుకంటే పంచమ భావం చెప్పుకుంటాం కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, సుబ్రహ్మణ్య ఆరాధన వలన వాళ్ళ జాతకాల వలన అద్భుతంగా ఉంటుందండి. సో పంచమ స్థానం బాగుందండి, కళారంగంలో అద్భుతం. స్టాక్ మార్కెట్లో మీరు చేస్తున్నారు, వాళ్ళకి బాగా రాణించడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానం చూసుకున్నా సరి చూస్తాడు కాబట్టి కొద్దిగా దోషం కలుగుతుందండి. అంటే కొద్దిగా మ్యారేజ్ అంటాం కదా, వివాహ వేడుకలు జరగడానికి కొద్దిగా ఆలస్యం అవ్వడానికే అవకాశాలు ఉన్నాయి. కానీ భార్యాభర్తల యొక్క అనురాగం బాగుంటుందండి. దగ్గర సంబంధాలు మీకు రావడము, తెలిసిన బంధువుల్లో సంబంధాలు కుదరడము మీకు అవకాశాలు ఉన్నాయి. అలాగే బుధుడు కాదు కేతు, అష్టమంలో కేతు తప్పు కదా, తప్పే. కానీ అష్టమాధిపతి బుధుడు బాగున్నాడండి. అంటే మీ రాశిలోనే ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే గురుదృష్టి కూడా ఉంది. అంటే సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు. పైగా కోర్టు కేసులు, లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి భగవంతుడి దయ వలన మీ జాతకాల రీత్యా అవకాశాలు ఉన్నాయి. సరే, తలంకి వచ్చే ధనయోగం మీకు బాగుంది. అలాగే అదృష్టవంతుడిగా, ఆరోగ్యవంతుడిగా, దానగుణ సంపన్నుడిగా మీకు ఉండడానికే అవకాశాలు ఎక్కువ. కేతు కదండి, నా సొంత కవిత్వమా? ఏమీ కాదు. భాగ్యాధిపతి శుక్రుడు జలతత్వ రాశిలో ద్వితీయ భావంలో ఉన్నాడు. మీరు ప్రయాణాలు చేస్తారంటే డబ్బులు లేవు అనే సమస్య రాదు, డబ్బులు ఉంటాయి, ధనయోగం ఉంటుంది. అంటే విదేశాల పర్యటన, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విదేశాలు వెళ్ళడము, అక్కడ బాగా ఉండడము, విద్య రావడము, ముఖ్యంగా డాక్టర్స్కి, తర్వాత సాఫ్ట్వేర్ రంగం ఉన్న వాళ్ళకి ఎంఎస్సీల కోసం వెళ్తారు కదా, విదేశీ పర్యటన ఉంది. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. వస్త్రాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సినిమా రంగం వస్త్రాలు బ్రహ్మాండంగా ఉంటాయంటే కొత్త బట్టలు కొనుక్కోవడం, బంగారు ఆభరణాలు ఉండడము, ఇవన్నీ అదే కదండి కళ. ఎక్కువగా ప్రయాణాలు చేయడము, వాహన యోగం ఉండడము బాగా ఉంది కదండి మీకు. అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ శుక్రుడు జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు, గురువు గారితోటి, పీఠాధిపతులతోటి అవన్నీ సందర్శన చేయడము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, సరయూ నది స్థానాలు, లేకపోతే హరిద్వారు, ఇంకా చెప్పాలంటే త్రివేణి సంగమ స్థానాలు అద్భుతంగా మీకు ఉన్నాయి. ఆ అవకాశాలు మాత్రం బాగా ఉన్నాయండి. అంటే గంగా, యమున, సరస్వతి నది అంటాం కదా, అవన్నీ నదులు ఉన్నాయి. అంటే కుంభమేళ జరుగుతాం కాబట్టి భగవంతుడి దయ వలన మీకు ఆశీస్సులు ఉన్నాయి. కొంతమందికి అవకాశాలు కూడా దక్కుతాయి మీ జాతకాల రీత్యా. పైగా దశమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. 10th హౌస్ లార్డ్ పంచమంలో ఉన్నాడు, బాగున్నాడు కదండి. అంటే 10th హౌస్ని గురుడు చూస్తున్నాడంటే ఉద్యోగంలో భద్రత ఉంటుంది. ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానండి, ఉద్యోగంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బాగుంటాయి. మీకు బై ఆఫీసర్ అధికారుల చేత మన్ననలు ఉంటాయి. వాళ్ళు మీకు ప్రమోషన్స్ రావడంలో వాళ్ళు కూడా సహాయ సహకారాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. తప్పకుండా బాగున్నాయి. పైగా వేద పండితులకి చాలా బాగుండే అంశం దశమస్థానాన్ని గురుడు చూడడమే. అలాగే దశమంలో దశమస్థానానికి గురుడు చూసినా మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వాళ్ళకి 12వ భావంలో రవి బుధులు తప్పు కాదండి. ఎందుకంటే అష్టమాధిపతి కూడా రవి బుధులు బాగున్నారు కాబట్టి మీకు సన్మానాలు జరుగుతాయండి. సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, అలాగే గుడులు గోపురాలకి దానం ఇవ్వడము, అన్నదానం ఇవ్వడము, ఇవన్నీ జరగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. రవి బుధుల కారణం బాగుంది. అలాగే రవి బుధుల కారణం వలన కూడా మీకు ఖర్చులు అధికంగా ఉండి డబ్బులు రావడము, ఖర్చులు అధికంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కుంభరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. పుత్ర సంతానం వలన మీ యోగ్యం కలగడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళకి బాగుందండి. ముఖ్యంగా మనం మాఘమాసంలో 4వ తారీఖుని రథసప్తమి వస్తుందండి. ఆ రోజు మాఘమాసంలో మంగళవారం. సో మన ఆది అష్టాదశి తరపున మీకు అంటే సప్తమ స్థానాధిపతి రవి కూడా 12వ భావంలో ఉండడము అంత అద్భుతంగా లేడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఏంటంటే సూర్యభగవాన్ పారాయణ చేస్తున్నామండి మనం. సూర్యారాధన, సూర్యపారణ అంటే 1 గంటన్నర 2 అవర్స్ పాటు మనకి ఇంట్లో చేస్తున్నాం మనం. అంతేకాకుండా ఈ ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత అంటాం కదా, ఈ కోర్టు కేసులకు సంబంధించినవి కానీ, అదే పెళ్లి కానీ వాడికి పెళ్లి అవడం కానీ, ఈ సూర్యభగవాన్ పవర్ ఉండాలి కదండి. మంచి సంతానం కలగాలన్నా, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలో బ్రహ్మాండంగా రాణించాలన్నా, అలాగే మనం మీరంటే పొలిటికల్ రంగంలో బాగా పదవులు రావాలన్నా, మంచి యోగం అద్భుతంగా ఉండాలంటే ఈ రవి బలం బాగా ఉండాలి. సో రవి బలం కోసం సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి
రథసప్తమి ఆ రోజు మనం చేస్తుంటాం. అది తక్కువ రుసుముతో 1116 తీసుకుంటామండి. వేద పండితుల చేత కార్యక్రమం చేస్తాం, ఇద్దరు చేస్తారు. అద్భుతంగా ఉంటుంది. మీరు ఇద్దరు పేర్లు ఉంటే సరిపోతుంది, భార్యాభర్తల పేర్లు సరిపోతుంది. మీరు పంపించండి. తప్పకుండా మీకు మంచి యోగం కలగడానికి, అన్ని రంగాలను దూసుకుపోవడానికి సూర్యభగవాన్ యొక్క పవర్ ఉండాలి. సో మీరు చేయించుకోండి. మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తున్నాము. ఆది ఆస్ట్రాలజీ అంటేనే ట్రస్ట్, నమ్మకం. నా మీద నమ్మకం ఉంచండి, మంచి ఫలితాలు వస్తాయి. ఆ రోజు అప్లోడ్ చేస్తాము. డైరెక్ట్గా రావడానికి అవకాశం లేదండి. ఈ వీడియో అప్లోడ్ చేసి మనం యూట్యూబ్లో వేస్తాము. తప్పకుండా అందరూ చూడగలిగే అవకాశము మనం కలిగిస్తాం.